అందరికీ నమస్కారం. బాలరసాల సాల నవ పల్లవ కోమల కావ్య కన్యకన్ కూళలకిచ్చి అప్పడుగూడు భుజించుట కంటే సత్కవుల్ హాలికులైన నేమి గగనాంతరసీమలన్ కందమూల కౌద్దాలికులైననేమి నిజదారసుతోదర పోషణార్థమై. బెమ్మెర పోతనామాత్యుల వారు భాగవతాన్ని ఆంధ్రీకరిస్తూ దీనిని నేను ఆ రామచంద్రమూర్తికే అంకితమిస్తాను. ఎందుకంటే పలికడిది భాగవతమట, పలికించడి వాడు రామభద్రుండట, నే పలికిన భవహర మగునట, పలికెద వేరొండు గాథ పలుకగనేలా అని ఆయనే చెప్పుకున్నారు. కాబట్టి ఇది నా ప్రయోజనం ఏం కాదు, ఇది నా యొక్క ప్రయోజకత్వం కాదు, ఇది నా యొక్క ప్రజ్ఞ కాదు, ఇదంతా రామచంద్రమూర్తి వారు చేయించారు. కాబట్టి నేను ఈ భాగవతాన్ని నేను రామచంద్రమూర్తి వారికే ఇస్తాను అని ఆయన సంకల్పించుకున్నారు. ఎంతోమంది రాజులు ఆ రోజుల్లో మాకు అంకితం ఇస్తే మాకు మీకు ఎన్నో కానుకలు ఇస్తాము, మా అగ్రహారాలు ఇస్తాము అన్నా కూడా ఆయన సున్నితంగా తిరస్కరించారు. ఆ సందర్భంలోనే ఆయనే చెప్పిన మాట, నా కావ్యం ఎలాంటిదంటే బాలరసాల సాల నవ పల్లవ కోమల కావ్య కన్యకన్. ఈ కావ్యం అనేటటువంటి దాన్ని ఒక కన్యతో పోల్చారు, స్త్రీతో పోలుస్తారు కావ్యాన్ని. ఈ కన్యక ఎలాంటిది? బాలరసాల, బాల అంటే బాలరసము అంటే బాల అంటే చిన్న చిన్న చిన్నది అని. స్త్రీలలో బాల, స్నిగ్ధ, ముగ్ధ, ప్రౌఢ అని 4 రకాలుగా స్త్రీలని విభజిస్తారు. అందులోనూ కూడా పద్మిని, హస్తిని, చిత్రిణి, లంఘిని అనేటటువంటి 4 విభాగాలు కూడా వారిలోనే 4 విభాగాలుగాను చేస్తారు. అలాంటి లేలేత ప్రాయంలో ఉన్నటువంటి బాలిక ఇంకా అంటే అష్టవర్షాలు కూడా అష్టవర్షాత్ భవేత్ కన్య, 8 సంవత్సరాలు కూడా అమ్మాయికి రాలేదు. అటువంటి నా కావ్యానికి, ఆయన కావ్యం అనేటటువంటి బాలికకి అంచేత ఆ బాలిక ఎలా పోల్చారు? బాల రసాల, రసాల వృక్షము అంటే ఏమిటి? మామిడి చెట్టు, లేత మామిడి చెట్టు, చిన్న రసాల చెట్లు, గున్న మామిడి చెట్టు, ఆ బాల రసాల సాల నవపల్లవ ఆ వృక్షము యొక్క అప్పుడే చైత్రమాసంలో కోయిల కుహు కుహు అని కూసేటప్పుడు ఆ మామిడి చెట్టు మీదకు వాలి ఆ లేత చిగురుల దగ్గర సేద తీరుతూ ఆ చిగుళ్లను కొరుకుతూ పాడుతూ ఉంటుంది కోకిల. అంచేత బాల రసాల సాల నవపల్లవ కోమల, నవపల్లవము అప్పుడే చిగురించినటువంటి అది ఒక రకమైనటువంటి రాగి వర్ణంలో ఉంటుంది, తామ్ర వర్ణంలో ఉంటుంది ఆ మామిడి ఆకు పల్లవం. మామూలుగా అయితే పూర్తి ఆకుపచ్చగా ఉండేటటువంటి మామిడి ఆకు ఆ సందర్భంలో కన్యకగా ఉన్నప్పుడు, చిగురిస్తూ ఉన్నప్పుడు తామ్రవర్ణమునందు ఉంటుంది, రాగి రూపంలో ఉంటుంది. ఆ రసాల సాల నవపల్లవ కోమల, అందులోనూ అది ఎంతో కోమలమైనటువంటిది. అటువంటి కోమలమైనటువంటి ఆ లేత మామిడి చిగురుతోటి పల్లవంతో ఆ కొమ్మ లాంటి ఈ కావ్య కొమ్మ అంటే స్త్రీ అని కూడా అర్థం ఉంది. అటువంటి ఆ కొమ్మతోటి ఎందుకు పోల్చారంటే ఈ కొమ్మను, కావ్య కొమ్మను, ఈ కావ్యం అనేటటువంటి బాలికను ఆ రకంగా పోల్చారు. అటువంటి ఈ కావ్యాన్ని కూలలకిచ్చి నేనెవరికో దేహి అని భిక్షకి నాకు ఈ గ్రంథం తీసుకుని నాకు కొంత ధనం ఇవ్వండి అనడం కూడా పరోక్షంగా భిక్షాటం లాంటిదే. అటువంటి పని చేయడం కంటే కూడా ఈ కావ్య కన్యకను తీసుకువెళ్ళి నేను వేరే
ఎవరికో ఇవ్వడం అనేటటువంటిది ఎలాంటిది? కన్యాశుల్కం లాంటిది. ఈ కన్యను ఇచ్చి శుల్కం తీసుకోవడం లాంటిది, పన్ను తీసుకోవడం లాంటిది, కట్నం తీసుకోవడం లాంటిది. ఆ రోజుల్లో క కన్యాశుల్కం ఉండేది. అదో పెద్ద దురాచారం. దాన్ని కూడా పోరాడి ఎంతోమంది ప్రముఖులు పోరాడారు. అందులో బాలగంగాధర తిలక్, కందుకూరు వీరేశలింగం పంతులు గారు, గురజాడ అప్పారావు గారు ఇత్యాదులందరూ, రాయప్రోలు సుబ్బారావు గారు అందరూ కూడా దీని మీద ప్రయత్నం చేశారు. అయితే ఆ దురాచారం పోయిన తర్వాత వరవిక్రయం వచ్చింది, తీరా వరకట్నం అంటూ వచ్చింది. ఆ దురాచారం కూడా ఇప్పుడు పోయిందనుకోండి మొత్తానికి. కానీ ఈ దురాచారం ఇంకా వదలలేదు. అయితే చెప్పొచ్చేది ఏంటంటే, ఈ కన్యను నేను అమ్ముకుని ఈ కావ్యం అనేటటువంటి భాగవతాన్ని నేను ఇచ్చి ధనం తీసుకోవడం కంటే, ఆ పడుపుగూడు భుజించుట కంటే సత్కవులు హాలికులైననేమి. ఏం మంచి సత్కవైనటువంటి వాడు, ఏదైనా ఒక మంచి కవి, ఒక మంచి పేరు పొందాలి అనుకుంటే హలము అంటే నాగలి. హాలికులైననేమి, పొలం దున్నుకుని కాస్త పండించుకుని ఆ పండించుకున్నటువంటి గింజలు తింటే తప్పేముంది? హాలికులైననేమి. లేదు పండించుకోవడానికి కాయ కష్టం చేయడానికి నీకు స్తోమత లేదు, నీకు ఆ బలం లేదు. పోనీ ఆ బలం కూడా లేకపోతే ముని ప్రవృత్తితోటి వానప్రస్థాశ్రమంలో గహనాంతర సీమలు అంటే అడవిలో వృక్షాలు ఉంటాయి కదా, అక్కడ ఋషీశ్వరులు మునీశ్వరులు అందరూ కూడా ఉంటారు. ఆ యొక్క అలాంటి ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కందమూలములు, పట్టుతేనె అక్కడ భుజించడంలో ఏదో ఆకులు, దుంపలు, దుంపకూరలు, తేనె ఇత్యాదులన్నీ కూడా అడవి సంపద కదా. అడవి సంపద ఎవరి సొత్తు కాదు కదా, అదంతా ప్రకృతి వరప్రసాదం కదా, భగవంతుడు ఇచ్చింది కదా. మనం ఏమీ చేయలేకపోతే ముక్కు మూసుకొని తపస్సు చేసుకుంటూ ఉన్నా కూడా మనం ఏదో వృక్షం కింద కూర్చున్నాం అనుకోండి, ఆ వృక్షం నుంచి అక్కడ ఉన్నటువంటి పండు పడుతుంది. అక్కడ ఉన్నటువంటి అంచేతే చాలామంది ఋషీశ్వరులు కూడా పూర్వం వాయుభక్షకులుగును పర్ణభక్షకులుగును ఉండేవారు. వాయుభక్షణ అంటే వాయువుకి ప్రాణాధారమే వృక్షం. కాబట్టి ఆ వృక్షం చెంతనే కూర్చుని ఆ యొక్క ఆశ్రమంలో, మున్యాశ్రమాల్లో వృక్షాలు ఎక్కువగా ఉండడానికి కారణం ఏంటంటే వారికి వాయువు కరెక్ట్ అయినటువంటి సమర్థమైనటువంటి గాలి ఉంటుంది. మంచి గాలిని పీల్చి దాన్నే గాలి భోజనం చేసి బతికేవారు. లేదు అనుకోండి, ఇంకా అక్కడ ఉన్నటువంటి ఆ ఆకుకూరలు, శాకములు, వాటితోటి ఆ దుంపకూరలతోటి అక్కడ ఉన్నటువంటి ఆ ఫలపుష్పాదులతోటి దాంతోటే వారు జీవితాన్ని పొద్దుపుచ్చుకునేటటువంటి వారు. అంచేత కందమూలకు ఔద్దాలికులైననేమి నిజదార సుతోదర పోషణార్థమై. సుతుడు దార అంటే భార్య, సుత అంటే కుమారుడు. భార్యాబిడ్డలను పోషించుకోవడానికి, నిజంగా నీకు భార్యాబిడ్డలను పోషించుకోవడానికి డబ్బే కావాలి అనుకునేటటువంటి నీకు ఉద్దేశ్యమే కనుకుంటే, నువ్వు నిజమైనటువంటి సత్కవి అయితే నువ్వు ఈ కావ్యాన్ని అమ్ముకోవాల్సిన అవసరం లేదు. నువ్వు తప్పనిసరిగా ధైర్యం ఉంటే వ్యవసాయం చేసుకుని కుటుంబాన్ని పోషించుకో. లేదు కదా, కుటుంబంతో పాటుగానే ఆ యొక్క అరణ్యవాసానికి కానీ, లేదా ఒక పర్ణశాలకు కానీ, ఏదైనా ఒక ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఋషులతో కలిపి వానప్రస్థాశ్రమంతో జీవిస్తూ వారితో పాటే మనము కూడా కందమూలములు, దుంపఫలాలు కూడా మనం స్వీకరించినట్లయితే అది ఎంత ఆనందంగా ఉంటుంది, అది ఎంత ప్రశస్త్యంగా ఉంటుంది. అదే మనం ఏదో వంకపెట్టి ఈ కన్యకను మనం ఇటువంటి భాగవతాన్ని నేను ఇంకొకరికి ఇవ్వడం కంటే నేను ఇటువంటి పని చేయడం నాకు చాలా సబబు అని ఖరాఖండిగా చెప్పుకున్నారు పోతనగామాత్యుల వారు. నా ఈ పద్యము, విశ్లేషణ, తాత్పర్యము మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ పదులపర్తి శివ.